మహాకుంభమేళాలో తొక్కిసలాట జరగడంతో లక్షలాదిగా వస్తున్న భక్తులకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి విజ్ఞప్తి చేశారు. పుణ్యస్నానాలు సమీపంలో ఉన్న ఘాట్లలో చేయాలని కోరారు. అందరూ త్రివేణి సంగమం వద్ద అమృత స్నానాలు చేసేందుకు వెళ్లొద్దని సూచించారు. అధికార యంత్రాంగానికి భద్రతా సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వదంతులను ఎవరూ నమ్మి కంగారు పడొద్దని విజ్ఞప్తి చేశారు సీఎం. ప్రయాగ్రాజ్లోని సెక్టర్ 2లో అర్ధరాత్రి 2 గంటలకు అపశృతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళకు భక్తులు లక్షలాదిగా పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 50 మందికి పైగా గాయపడ్డారు. 10 మందికి పైగా మృతి చెందినట్టు ప్రయాగ్రాజ్లో ప్రచారం జరుగుతుంది. గాయపడ్డ వారిని హుటాహుటిన అంబులెన్సుల్లో ఆసుపత్రికి తరలించాయి భద్రతా దళాలు. వెంటనే వారికి వైద్య చికిత్స చేశారు డాక్టర్లు. తొక్కిసలాట ఘటనతో అఖాడా పరిషత్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అమృత స్నానాలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. పుణ్యస్నానాలు చేసేందుకు గంగా, యమున, సరస్వతి నదుల సంగమం వద్దకు భక్తులు దూసుకెళ్లారు. భక్తుల తాకిడికి ప్రయాగ్రాజ్ సెక్టర్ 2లో బ్యారికేడ్లు విరిగిపోయాయి. దీంతో భక్తులు కిందకు పడిపోయారు. వెంటనే లేచి నిలబడదామన్నా వీల్లేని పరిస్థితి. వెనుక నుంచి పక్క నుంచి భక్తులు తోసుకుంటూ రావడంతో పోలీసులు సైతం కంట్రోల్ చేయలేకపోయారు. దీంతో పలువురు భక్తులు గాయపడ్డారు.